వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోన, చూడగ ఎందరు ఘనులున్నారు ధరలోన. చూచుటకెన్నో వింతలున్నవి భువిలోన, చూడగ ఎందరు ఘనులున్నారు ధరలోన. ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమి, ఏమి చూసినా ఎవరిని చూసిన ఫలమేమి. నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూసిన చాలయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పోలి ఉంటానంట నీవు వచ్చువేళ, నా రూపమే మారునంట నిన్ను చూచువేళ. నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ. అనంతమైన నీ రాజ్యమే నా స్వంతమయ్యా, అనంతమైన నీ రాజ్యమే నా స్వంతమయ్యా. అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా, అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా. రావయ్యా యేసయ్య రయమునా, రావయ్యా యేసయ్య రయమునా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరారమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దానికి నిదర్శనం మనందరం సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా. గొడవలేని వారు ఘనత వహించిన కారణం కలుసుకోగా ఎన్నికలని మనల్ని మనం ప్రేమిస్తున్నాడంటే మనందరి రోజు సజీవులుగా ఉన్నాం. అందుకే గట్టిగా మనకు దేవుని స్తోత్రం చెల్లిస్తామండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చేస్తాం తండ్రి. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవా, మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడితేనే అది కుదురుస్తాయి. లేదంటే నాయన
అవి గాలి చదువు గుర్తుగా వెళ్ళిపోతేనైనా అయ్యా పాపులు ప్రధాన పాపులు కావున అయ్యా మొదటిగా మమ్మల్ని అభిషేకించండి, మీరు కృపశక్తి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభం తెలియజేస్తున్నాం. మనం పోయిన వారం నుంచి ఒక వాక్యం మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం, విశ్వాసం అనే అంశం మీద. మరి ఈరోజు విశ్వాసం అంశం మీద పార్ట్ 2గా మనం ధ్యానించబోతున్నాం. మరి ఈరోజు కాస్త లేట్ అయింది. ఎంత లేట్ అయినా దేవుని కోసం కష్టపడాలి. హల్లెలూయా. ఈ సమయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడిను. హల్లెలూయా. అతడు కొనుక్కోబడి మునుపు దేవునికి ఇష్టడేమని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతన్ని కొనుక్కోనని కనుక అతడు కనబడలేదని ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు హానాకు గురించి మనం ఒక అద్భుతమైన వాక్య సందేశాన్ని తెలుసుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు హానాకు గురించి ఏదో 4 మాటలు చెప్పేసి ఏదో దానికి పోషించి వెళ్ళిపోతారు. కానీ అసలు హానాకు ఎందుకు దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు, హానాకు దేవునితో కొనుక్కోబడడానికి గల కారణం ఏంటి అన్న ఈరోజు సత్యాన్ని మనం ఈరోజు మనం తెలుసుకుంటున్నామండి. హల్లెలూయా. తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ తోట నుండి వెలివేస్తాడు. వెలివేసిన తదుపరి వారికి ఏం కలుగుతుంది? సంతానం కలిగినప్పుడు కయ్యోను హేబేలును చంపేస్తాడు. హేబేలును చంపేసిన కొన్ని సంవత్సరాలకి హేబేలుకు మారుగా దేవుడు వారికి ఏం చేస్తాడు? మళ్ళీ సేతుని దేవుడు అనుగ్రహిస్తాడు, అనగా హేబేలు ప్లేస్లో. హల్లెలూయా. ఈ సేతు సంతానాన్ని దేవుడు అభిషేకిస్తాడు. ఇక్కడ కయ్యోను సంతానం ఉంది కదా, ఈ కయ్యోను సంతానాన్నేమో సాతానుగా ఎన్నుకొని భూమి మీద దేవునికి విరోధంగా కొన్ని వందల మందిని పుట్టిస్తూ వాళ్ళు ఏం చేశారు? దేవునికి ఆయాసకరమైనవి చేస్తూ, దేవునికి ఉన్నత స్థలమైన దేవునికి బలులు అర్పించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి హేయమైనవి అన్నిటినీ వారు చేసి భూమిని ఏం చేస్తున్నారు? భయంకరంగా నామరూపాలు చేసిన ఆ దినాలలో హేబేలుకు ప్రతిగా దేవుడి సేతును కలుగజేసి ఆ సేతు సంతానాన్ని దేవుడు ఎన్నిక చేశాడు. హల్లెలూయా. సేతు కుమారుడే ఈ హానాకు. ఈ హానాకు ఆ దినాలలో ఎక్కడున్నాడు? దేవుడికి చాలా ఇష్టడిగా ఉన్నాడు, నీతిగా జీవించాడు. ఇష్టము దేవుడికి ఇష్టంగా జీవించడం అంటే ఏంటి చెప్పండి? చెడు మార్గాల నుండి విడిపించబడటం, దేవుని కొరకు ప్రతి శోధనలను ప్రతి పాపాలను ఆశించుకోవడమే దేవుని యొక్క మార్గాలను నడవడం అన్నమాట. హల్లెలూయా. సాతాను మార్గాలు ఈ లోకంలో అనేకమైనవి విశాలంగా ఉంటాయి. వ్యభిచారం, ధనము. సాతాను గారికి ముందు ఏముందో చెప్పండి? సాతాను గారికి ముందు వాడికి మొదటి పేరు ఏంది? వాడి పేరు అబద్ధికుడు, జనకుడు. ఇంకా వాడికి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ బోర్డు ఏంటంటే గర్విష్టి. ఈ సాతాను గారికి గర్వించి దేవుడు కూడా దగ్గరించే సమయానికి భూమి మీదకి పాపాన్ని వాడు ఏం చేసిందో ఒక బేజాన్ని వేసిండు. బైబిల్లో ఉంటుంది. ఏమని? యోహాను సువార్త పత్రికలో ఉంటుంది. సాతాను గారి బీజము ఉంటుంది, దేవుడు నాటే బీజం ఉంటుంది. దేవుడు నాటే బీజాలలో నీతి, సమాధానము, ఒకరినొకరు ప్రేమ, దయ ఉంటాయి. అసూయ, కోపము, ద్వేషాలు, గర్విష్టి స్వభావం. వీడు చెప్తే వినాలా? ఎలాంటిది? ఇలాంటివన్నీ ఎవరు నాటాడంటే సాతానే. సాతాను గారు తెలుగుగా వాడు ఏం చేస్తాడంటే వాడు బైబిల్ చూసుకుని మన ముందుకు వస్తాడు. వాడు అప్పుడప్పుడు మనల్ని భ్రమపరిచి కూడా వాడు మాయ దర్శనాలు కూడా ఇస్తూ ఉంటాడు. వాడు అంటే నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అనుకుంటే వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాడు ఏం చేసిండు?
నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ పైన కింద దూకు వాళ్ళని పట్టుకుంటారు అంటాడు. చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని వాక్యం ఎక్కడ ఉంది? 91వ కీర్తనలో మనం చూస్తాం అన్నమాట. అంటే డైరెక్ట్గా యేసు ప్రభుని వాడు దూకమని ఏం చేస్తున్నాడు? వాడు శోధిస్తున్నాడు అనమాట. అంటే యేసు ప్రభు అంటే మానవ రీతిలో వచ్చినప్పుడు శోధనలు వస్తాయి. మనం మనుషులు కాబట్టి, రక్తమాంసాలు ఉన్నాం కాబట్టి ఈ లోకానికి అధిపతి ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి? సాతాను గారు. మనము లోకంలో ఉన్నప్పుడు వాడి ఆలోచనలో వాడి యొక్క క్రూరత్వాలన్నీ మనిషిలోకి చేసి గలిబిలి చేస్తాయి. ప్రజలందరూ చెదిరిపోవటానికి కారకులు ఏంటో తెలుసా? ముందు కోపం. హల్లెలూయా. ఈ కోపిస్తులకి వాళ్ళు దాన్ని ఎట్లా పసిగట్టాలంటే, ఉదాహరణకి ఇది తప్పు అని మనం చెప్పినప్పుడు ఇది నా తప్ప, అయ్యో దేవా నేను తప్పు చేశాను, అప్పటికప్పటికే క్షమాపణ చెప్పుకొని దేవుడికి పశ్చాత్తాపడితే అది గర్వ స్వభావం కాదు. గర్వ స్వభావం ఏమనుకుంటుందో తెలుసా? ఏనమ్మా నువ్వు చెప్పేది మాకు. ఉదాహరణకి మనం ఆత్మీయం చదువుతున్నాం, మన పిల్లలు వీళ్ళందరూ వచ్చి ఎవరన్నా చర్చికి వెళ్ళాలి, అమ్మ నీ పిల్లలు నడవడిక సరిగా లేదు, ఒకసారి సరి చేసుకోమా అని ప్రేమతో చెప్పినప్పుడు ఏంది ముందు నీ కొడుకు లేక నువ్వు చూసుకో, మా కుమారు గురించి నువ్వు చెప్పేది అని చెప్పామనుకో అది గర్వ స్వభావం. నా కొడుకు బాగలేదా ప్రభువా ఏమైందని యోగు బలి మనం నిత్యము బలులు అర్పిస్తూ ఉండాలని దేవుడు చెందినంటే ప్రార్థన చేస్తూ ఉండాలి వాళ్ళ కోసం. హల్లెలూయా. అనగా గర్వ స్వభావం ఏమంటుందంటే నువ్వు చెప్తే నేను లేదేంది, నాకన్నా పరిశుద్ధుడివా భక్తి బలుడువా అని అనుకుంటా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తుందో తెలుసా? శోధిస్తూ ఉంటుంది. ఏంది? ఏమని? నేను గర్విస్తూ కోపిస్తూ వాళ్ళకి చిచ్చి నేను బ్రతికినా వేస్తూ, నేను చచ్చిపోతే బాగుందని పద్దాకలా అదే శోధిస్తూ ఉంటుంది. అంటే సమాజంలో మనుషులు ఉన్నప్పుడు అందరికీ అసహ్యకరంగా ఉంటారు. గర్విస్తూ ఎప్పుడు అందరికీ విరోధిగానే ఉంటారన్నమాట. ఈ గర్విష్ట స్వభావం ఎవరిది? సాతానుది. బైబిల్లో గర్విష్టి ఇచ్చిన వాడి గురించి రాయబడి ఉంది. వాడిని దేవుడు ఉన్నత సింహాసనాల మీద ఆశీనుడిగా చేశాడు. కానీ దేవుడి సింహాసనానికి వాడు యశుడు పెట్టి వాడు ఏమైపోయినాడు? వాడు పతనమైపోయాడు. వాడు పతనమైపోయినందుకు దేవభక్తుల మనసులో దుఃఖించి బాధపడుతున్న వేళ ఈ ఎట్ట కూడా కాదు కానీ నా రూపంలో చిన్న మానవుని చేసేందుకు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మానవుని కలగజేసి తన పోలిక స్వరూపం చేస్తే దేవుడు ఇంకా నిత్యం ఆనందపరుస్తూనే ఉన్నాడు. దేవుని ఆనందానికి భంగం కలిగించాలని వాడు ఏం చేసిండు? మానవుని వశపరుచుకొని నాశనం చేశాడు. ఈ నాశనమే దేవుని వారికి శాపం ఇచ్చినప్పుడు ఒక మాట వేస్తే ఆదికాండం 3వ అధ్యాయం యేసు ప్రభు గురించి. హల్లెలూయా. ఏమనుంది ఒకసారి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? స్త్రీ సంతానానికి నీ సంతానానికి నేను వైరము కలిగి. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం సైతాన కాదు, యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఇక్కడ మధ్యస్వార్థ ఫస్ట్లో చూసినట్లయితే అబ్రహం ఇస్సాకు కని, ఇస్సాకు యాకోబు కనినని అందరూ కనినంటారు. కానీ మరియందు యేసు పుట్టినని ఉంటుంది. కన్యను మరియందు. హల్లెలూయా. అంటే దేవుడు పరిశుద్ధిగా పుట్టాడు. అంటే ఆయన పుడతాడని ఒక ప్రవచన చెప్పినప్పుడు ఈ పుట్టకూడదు భూమి మీద ఇది పుడితే మళ్ళీ అందరికీ నాకు భంగం కలిగిననేసి వాడు ఏం చేసినట్టే నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తున్నారో ఆ దినాలలో వాళ్ళందరిని వాడు వశపరుచుకొని పాపులోనికి నెట్టి సర్వనాశనం చేసి ఉంటున్నాడు భూమి మీద జనాన్ని. హల్లెలూయా. ఆ దినాలలో హానాకు దేవుని కొరకు నీతిగా బతికాడంట. హల్లెలూయా. దేవుని ధర్మ మార్గాలలో నడుస్తున్నప్పుడు దేవుని కొరకు ఆయన ప్రత్యేకించుకున్నాడు ఆ ప్రజల నుంచి. బైబిల్లో మనము ఎక్కువ ధ్యానిస్తే ఏదో చదువుకుంటా పోతే అంతే గుడ్డెలు గడ్డలు పడిపోయినట్టు పోకుండా కాదు. ఒక అధ్యాయం చదివినప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచన చేసినప్పుడు మంచి మంచి ఆలోచనలు దేవుడు మనకి ఇస్తాడనమాట. హల్లెలూయా.
వాక్యం చదవడం కాదు కానీ ధ్యానించడం మంచిది. అందుకే బైబిల్లో ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మనం వాక్యం ధ్యానించినప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు రావు, ఎలాంటిది చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ తలుపులు కానీ రావు. ఎందుకు? దేవుడి వాక్యం మన మధ్యలో ఉంటుంది కాకుండా సాతాను గడికి ఎప్పుడు ఆలోచన ఉండదు. ఇప్పుడు నువ్వు చర్చికి వస్తున్నావు, కాసేపు నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేం మాట్లాడతావు? దేవుని నాయకుల గురించి మాట్లాడుతున్నావా, లేకుంటే నీ చుట్టుపక్కల పరిస్థితుల గురించి మాట్లాడుతున్నావా? మనం పరీక్ష చేసుకున్నప్పుడు మనం ఆత్మీయంలో ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో ఉండేది 1 గంట మాత్రమే. గంట మా అయితే 2 గంటలు 3 గంటలు. తర్వాత లోకంలో సమస్తం ఉంటున్నాం. సాతానుడు ఏం చేస్తాడంటే మనం చెప్పిన మాటలని మన హృదయం నుండి వాడు ఏం చేస్తాడు, బయట వేస్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా మర్చిపోయినట్టు చేస్తాడు. మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు రావటానికి లోపల జరుగుతున్న ప్రమాదం సేవకు ఆలోచన మొత్తం ఇవి ఆలోచన మళ్ళీ మన మనసులో తెచ్చుకున్నప్పుడు ఇంక దేవుని వాక్యాన్ని ఏం చేస్తుంది, బయటకు వెళ్ళబడుతున్నాం. వాళ్ళకి ఏమైపోతున్నాం, బానిసలైపోతున్నాం. మనము కృంగిపోతున్నాం. నాశన కోపానికి మన దారి మార్గాలు సిద్ధపరుస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. సాతానుగాడు పంతానికి కూడా మార్గాలను సరళం చేసుకుంటే దేవుడు వస్తుంటే దేవుడి మార్గాలను వాడు సర్వనాశనం చేయడానికి వస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. హేబేలులో నుంచి దేవుడు ఏమైనా వస్తాడేమనేసి హేబేలులో వచ్చేసి కయ్యను ఏం చేసిండు, కయ్యను ద్వారా వాడు కాబట్టి సాతానుగాడు హేబేలుని చంపేశాడు. ఇంకెప్పుడు కొడతాడో చూద్దామనగానే దేవుడు మళ్ళీ అవ్వాదాన్ని దయచేసి కుమారుని ఇచ్చాడు. చేతికి ఎవరు పుట్టారు? ఆనాడు పుట్టాడు. హల్లెలూయా. ఆనాకు చెడు కార్యాలను చెడ్డ పనులన్నింటినీ విసర్జించాడు. అంటే ప్రజల కొరకు దేవుడి కొరకు ఆయన నీతిగా నియమని నిలబడి ఆ దుష్ట సాతానులతో నింపబడిన దుష్టాత్మతో నింపబడిన దుర్మార్గులైన మనుషుల్ని దేవుని మార్గంలో నడుపుతున్నాడు. హల్లెలూయా. ఆడ సుమారు కొన్ని లక్షల మందిని, వేల మందిని ఆయన అట్లా మారుస్తూ ఉంటున్నాడు. ఆయన జీవించిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. అంటే 300 సంవత్సరాలు ఆయన కుమారుల్ని కుమార్తెలు కలిగి ఆయన సేవ చేస్తూ ఉంటున్నాడు. దేవునితో కూడా నడుస్తున్నారు. ఈరోజు రోడ్ల మీద బ్యాగులు పట్టుకుని సంచులు పెట్టుకుని కుటుంబాలు పెట్టి తిరిగే వాళ్ళందరూ వాళ్ళు కరుకోలు కాదు. కూటి కోసం, కాలగర్భం కోసం పబ్బం గడిపే వాళ్ళ సేవకుడు కాదు. దేవుని నిజమైన సేవకుడు కుటుంబాన్ని చూసుకోవాలి. అలానే దేవుని కూడా ఇష్టంగా ఉంది. ఇక్కడ ఏమైనా ఉంది, ఆనాకు పిల్లల్ని కుమారులను కంటూ దేవుడితో నడిచిందో అతను దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము దేవునితో 8 గంటలు 10 గంటలు గడిపే వారికి మనం ఉంటేనే దేవునితో దేవుని తెచ్చిపోయే అవకాశము మనకు వస్తుందన్నమాట. హల్లెలూయా. ఎక్కడ కానీ మనం దేవుడు గడుపుతున్నామా, మనం దేవునితో బ్యాటర్స్ తీసుకున్నప్పుడు 9 గంటలు 8 గంటలు నిత్యము మనం బద్దులు ఉండేవాళ్ళం, ఆరాధించే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాము, టైం లేదంటున్నాం. హల్లెలూయా. సాతానుగాడు మనమే కదా ఉపవాసాలు ఉండేది, మనమే కాదు ప్రార్థన చేసేది. సాతానుగా ఆలోచన వాళ్ళ అనుసరులు కూడా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను వినండి, నిజ సంఘటన. హల్లెలూయా. ఒకసారి ఒక మహా గొప్ప దైవజనుడు ఆయన అమెరికా వెళ్తున్నాడు. ఒక ఏరియా నుంచి అమెరికా వెళ్తున్నప్పుడు ఆ యొక్క విమానం ఎక్కినప్పుడు ఏం జరిగిందంటే, విమానంలో నిత్యము వారికి ఫుడ్ కానీ తాగడానికి బ్రాండీ కానీ విస్కీ కానీ సమస్తము ఉంటాయి. దిగేంతవరకు వాళ్ళు సేఫ్టీగా చూసుకుంటారు. అయితే ముందు ఆ దగ్గరికి రాగానే కాఫీ వచ్చింది. దైవజనుడు కాఫీ దగ్గర పక్కన అడిగితే వద్దని సారీ అన్నాడు. తర్వాత మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది. దైవజనుడు తిన్నాడు. ఇతను అడిగితే సారీ నో వద్దన్నాడు. తర్వాత సాయంత్రం డిన్నర్ సెక్షన్ వచ్చాయి. దైవజనుడు తింటున్నాడు, మొత్తం చేస్తున్నాడు. కానీ ఇతను మాత్రం ఏం చేయట్లేదు, మౌనంగా ఉంటున్నాడు. సారీ ఏది వచ్చిన అంటున్నాడు. ఈ దైవజనుడు ఆయన దిగే సమయానికి అడుగుతున్నాడు, ఏమండి ఫ్లైట్లో నిత్యావసరాలు ఉన్నాయి, మీరు నిన్నటి నుంచి వస్తున్నారు, మీరు ఏం తింటలేదు కదా, ఎందుకంటే తింటలేదు ఏమైందని అడగగానే, ఈ లోకంలో క్రైస్తవులు ఎక్కువైపోయారు,
అలానే భూమి మీద క్రైస్తవులు అనబడే వాళ్ళు లేకుండా నేను మా శాతానికి నేను ఉపవాసం ఉంటున్నాను వాడు చెప్పిందంట. హల్లెలూయా. సాతాను గారి అనుచరులు అందరూ ఎక్కడ ఉంటారో తెలుసా? వాళ్ళ అనుచరులు అందరూ పెద్ద పెద్ద కొండ గృహాలలో, వాడు హిమాలయ పర్వతాలలో, ఘోరాల్లో ఉంటారు చూడండి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడి బిడ్డలందరినీ ఒకనాటికి భూమి మీద సర్వనాశనం చేయడానికి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరు రహస్య ప్రాంతాలలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దేవతలకు ఆరాధన చేస్తూ మన క్రైస్తవులందరూ వాళ్ళు ఏం చేస్తారంటే భూమి మీద క్రైస్తవులు లేకుండా శపించాలని, వాళ్ళు నాశనమైపోవాలని, వాళ్ళ కుటుంబాలన్నీ చెదిరిపోవాలని వాళ్ళ ఉపాసాలు ఉంటున్నారు. ఏమని? వాళ్ళ కుటుంబాలలో సాతాను కలిగే కోపాలతో రగులుకొని, ఒకరిని ఒకరి అపరాధాలు కలుగుసుకొని, ఒకరిని ఒకరు గిట్టకుండా పొడుచుకుని రావాలని వాడు ఏం చేస్తుంటే పతనమైపోవాలని, చెదిరిపోవాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుంది? ఎంత భయంకరమైన వాళ్ళు భూమి మీద ఉన్నారు. మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే నేను 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం, 7 రోజులు ఉపవాసం ఉంటున్నాం, 21 days ఉపవాసం ఉంటున్నామని మనం గుడ్డిగా నమ్ముతున్నాం. మనకన్నా వాళ్ళు ఇంకా మన మధ్యలో టీ నీళ్ళు తాగుతున్నాం, వాళ్ళు అవి కూడా తాగరు, నీళ్లు కూడా తాగరు అన్నమాట. వాళ్ళు పాతాళము, ఈ సాతాను గారు కలిపతి ఎక్కడ ఉంటాడంటే భూలోకం అడుగున పాతాళంలో ఉంటాడన్నమాట సింహాసనం వేసుకొని. వాడందరూ ఏం చేస్తాడంటే వాడు అనుసరి కోట్ల మంది ఉంటారు వాడికి. మీరందరూ వెళ్ళి ప్రజల్లోకి దూరి అబద్ధాలు, శాపాలు, వాడిని శపించండి, వాడు నాశనమైపోవాలి, భూమి మీద ఎవరు ఉండకుండా, అసలు భూమి మీద మానవ జాతి ఉండకుండా సర్వనాశనం అయిపోవాలి అని వాడు ఏం చేస్తే వాళ్ళకి మోటివేషన్ చేస్తాడు అనమాట. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పిండు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి, నా కొరకు మీ నీతి నిజాయితీగా బతకండి, ఒకనాటి మీ అందరూ నేను వచ్చి తీసుకుని పోతానని చెప్పాడు. హల్లెలూయా. అయితే సాతాను చేసి దేవుడి యొక్క మనం పోకుండా మనల్ని సర్వనాశనం చేయడానికి వాడు ఏం చేస్తుండో నాశనం చేస్తుంది అనమాట. హల్లెలూయా. ఎలా నాశనమైపోతున్న జనాంగాన్ని హానాకు ఏం చేస్తున్నాడు? దేవుడి వైపు నడిపిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన కాలము సమీపమైంది. దేవుడు అతన్ని మరణం చూడకుండానే కొనుక్కోవటానికి ఆయన దిగొచ్చాడనమాట. హల్లెలూయా. ఆయన హానాకును తీసుకుని పోవటానికి మన బైబిల్లో తెలియదు, కానీ చరిత్ర గ్రంథాలలో నేను ధ్యానం చేసినప్పుడు నాకు కలిగిన కనుగూటులో నేను చూసిన విధానం ఏంటంటే దేవుడు ఆయన కొనుక్కోతున్నప్పుడు ఏలియాగిన అగ్నిరథాలతో వచ్చాడు కదా. హల్లెలూయా. ఆయన అగ్నిరథాలతో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఏలియా కొనుక్కోబడ్డాడో ఆ విధంగా హానాకుని కొనుక్కోయేటప్పుడు ఆయన అగ్నిరథాలతో, గుర్రాలతో, మంచు పర్వతాలతో ఆయన కొనుక్కోబడ్డాడనమాట. హల్లెలూయా. ఆయన ఆకాశంకి ఎక్కిపోతున్నప్పుడు అతన్ని సాగంపడానికి సుమారు కొన్ని లక్షల మంది ఆయనతో వచ్చారు. వారు చూస్తుండగానే ఆయన పోతున్నా అనగానే వీళ్ళందరూ సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి గుండెల బాదుకొని విలపించారు, ఏడుస్తున్నారు. నువ్వు వెళ్తే మమ్మల్ని ఎవరు దేవుని మార్గంలో నడుపుతారు, నువ్వు వెళ్తే మమ్మల్ని ఎవరు సత్య మార్గం నడుపుతారని అందరూ ఆయన విలపించి ఉన్నారు. హానాకు దేవుని వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. హానాకు చేసుకోవటానికి సాక్షాత్తుగా ఒక దూత రూపంలో యేసు ప్రభువు వారే ఆ ప్రాంతానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఆ విధంగా ప్రజలందరూ నిట్టూర్పులు విడుస్తున్నారు. నిట్టూర్పులు విడుస్తుండగా హానాకు ఆ మేఘంలో ఆ గుర్రాన్ని ఎక్కేసి ఏమైపోయిండు? దేవునితో వెళ్ళిపోయాడు. ఎందుకు? హానాకు చెడు మార్గాలను విసర్జించాడు, క్రమమైన మార్గాలలో నడిచాడు. మనము అక్రమ మార్గంలో నడిస్తే దేవునికి ఇష్టంగా ఉండదు. మనం చేసేది నీతికి నిజాయితీగా అని మనం అనుకుంటే కాదు, కానీ లోకంలో దేవుడు మనకి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మనం చూసిన వాళ్ళు మనం విమర్శించవచ్చు, మనల్ని కుట్టుకోవచ్చు, ఏమైనా సరే. నో, ఇది తప్పు అంటే అది తప్పే, ఇది గొప్ప అంటే అది గొప్ప అని మనకు మాట నిజమైతే పలకాలి, కానీ ఎప్పుడు సత్యంగా ఉండాలి, కానీ అపవిత్రంగా ఉండకూడదు అన్నమాట. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే హానాకు వలె మనము కూడా జీవించినట్లయితే మనం కూడా విశ్వాసంతో ఆయన ఏం చేయబడ్డాడు? కొనుక్కోబడ్డాడు. మనకి విశ్వాసం ఉంది, ఒక నిరీక్షణ మనకు ఉంది. మనం పాపులమై ఉండగా మనల్ని 5% కేసై వచ్చాడు. ఒకసారి
మళ్ళీ ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. హానాకు ఏ విధంగా కొనుక్కోబడ్డాడో, ఏలియా ఏ విధంగా కొనుక్కోబడ్డాడో, ఒకనాటికి మనం కూడా ఆ పరలోకానికి కొనుక్కోబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొనుక్కోవడం గురించి నాకు అనేకమైన కళలు వచ్చాయి. వాటి గురించి చెప్పి నేను ముగిస్తానండి. అది 2012లో నేను మొట్టమొదటిసారి ఉపవాసం ఉన్నాను కుడిపాలలో. ఆ 7 రోజుల ఉపవాసంలో భయంకరంగా సాతాను ఉపవాసం భగ్నం చేయడానికి పూనుకుంది. నాకేమో ఉండాలి, దేవుని ఎదగాలని ఏ రోజు ప్రార్థన లేకుండా మోకాల మీద నుండి పైకి లేస్తుంటే ఇది మోకాల నరాలన్నీ పట్టుకొని పోతుంటాయి. ప్రభువాన్ని ఉన్నావు కదా. అప్పుడు నాకు చలిజ్వరం వచ్చింది. ఆ చలిజ్వరం భయంకరంగా. ఆ ప్రాంతంలో నాకు వల్లగా కావు బోర్ల పట్టుకుని ప్రార్థన చేసే సమయంలో ఏమైందంటే ఆకాశం తెరవబడి యేసు ప్రభుల మధ్యాకాశానికి వచ్చాడు. వేవేల కోట్ల కొద్ది దేవదూతలతో ఆయన వచ్చి లోకములో ఉన్న సకల పరిశుద్ధులు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఎదురు చూస్తున్న సమయంలో ఆయన రథపాటులో కుమారులలో రండి అనగానే కడగొరబోదగానే అందరూ మహిమ శరీరాలను ధరించుకొని ఎత్తబడుతున్నారు పైకి. హల్లెలూయా. అట్ట ఆ దర్శనం వచ్చింది. ఆ తర్వాత 2015లో మళ్ళీ నేను కన్యాకుమారిలో ఉన్నాను. ఈ కన్యాకుమారిలో తెల్లవారుజాము లేచి 3 గంటలకు మేము ప్రార్థన చేసే సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. అదేంటంటే ప్రార్థన చేసుకొని అట్లా ప్రార్థన ఉన్నప్పుడు ఈ భూమి మీద నేనున్నాను. ఆకాశంలో కొన్ని మేఘాలు వచ్చాయి. హల్లెలూయా. కోట్ల దేవదూతలు మేఘాలలో రథాల మీద దిగి వచ్చారు. భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులందరూ ఏమైపోతున్నారు? ఉదాహరణ మనంతా ఒక కుటుంబం అంతా ఒక దూతకి మనకి కేపర్గా ఉండి ఆ రథాలను మనందరం ఎత్తిపోతున్నట్టు, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రథాలు వచ్చి వారిని కొనుక్కోపోతున్నట్టు నాకు కళ వచ్చిందండి. హల్లెలూయా. ఆ దివ్య దర్శనము మరి అది ఎప్పుడు నెరవేరుతుందో. హల్లెలూయా. అంటే దేవుని మార్గాలలో దేవుని ఎదిగే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మంచిగా నిజాయితీగా ఉంటారు. అసూయ, ద్వేషాలు ఇలాంటివి పెట్టుకుంటే శాతంగా ప్రవేశం ఇచ్చి వాళ్ళని దూరం వెళ్ళిపోవటమే. అందుకే సాధ్యమైన కోరిక మనం అందరితో ఒకళ్ళు మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. ప్రభు ఏం చెప్పిందో నేను త్వరగా వస్తుందని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం ఏం చేయాలి? హానాకు వలె మనకి విశ్వాసం ఉండాలి. హానాకు అన్నాడు, నేను మీతో ఎల్లకాలం ఉండను, ఒకనాటి నా ప్రభు నన్ను కొనుక్కోపోతాడంటే దేవుడితో గడుపుతున్నప్పుడు దేవుడు ఆయనకు చెప్తాడు. కావున మనము కూడా హానాకు కొనుక్కోబడతాడు విశ్వాసంతో. దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు కాబట్టి. దేవుడికి ఇష్టం ఉంటుందంటే ఏంటి? నీతి మార్గాలలో నడవటం, సత్యదేవుడిని అందరికీ ప్రకటించటం, చెడు మార్గాలను ప్రజలను విడిపించటం, బలహీనులందరూ మనం ఏం చేయాలి? బలపరచాలి, కుంగదేవుడు. హల్లెలూయా. దేవుని కొరకు హానాకు వల్లే మనం కూడా పరిశుద్ధంగా నీతి నిజాయితీగా జీవిద్దాం. దేవుడు వచ్చే వేళ మనం కూడా కొనుక్కోబడుతున్నమాట. హల్లెలూయా. ఇట్టి విశ్వాసము మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంపై స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. ఈ సమయంలో నాయన మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, హానాకు వాళ్ళ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా, ఎడల నాయన అయ్యా ఇంకా మాలో ఏమైనా లోపాలు తాపాలు ఏమైనా ఉంటే దయతో వాటి నుండి మమ్మల్ని విడిపించండి. కృపను విడిపించండి ఆయన, పవిత్రపరచండి. మీరే సకల సమస్త మహిమ ఘనత ప్రభావం వహించండి ఆయన. అందరికీ బలమైన విశ్వాసాన్ని దయచేయండి. కృపను నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసురత్నమే జయం, ప్రవేశరత్నమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్.